Hi guys, so today Dave lead code. సో ఇక్కడ మనకి ఈరోజు ఏం క్వశ్చన్ ఇచ్చారంటే మీడియం లెవెల్ క్వశ్చన్ ఇచ్చారు. ద నంబర్ ఐట్ ఆఫ్ ద క్వశ్చన్ ఇస్ 1386 ఇన్ మా అలొకేషన్ ఆఫ్ సీట్స్. ఓకే, సో ఇది మీడియం లెవెల్ బట్ కానీ చాలా ఈజీ. జస్ట్ చిన్న లాజిక్ అప్లై చేయాలి. ఓకే, సినిమాస్ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ రోస్ విత్ నెంబర్ 1 to n. అంటే రోస్ అనేది 1 to n ఉంటాయి. దాంట్లో ఈచ్ రోలో 10 సీట్స్ మాత్రమే ఉంటాయి. ఓకే, సో మనకి అర్థమైంది ఏమంటే ఇప్పుడు 10 సీట్స్ ఉన్నాయనుకో, 10 రోస్ ఉంటే ఇంటూ 10 అంటే ఎంత వస్తుంది? 100 సీట్స్ ఉన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ ఇది అనేది ఎట్లా ఇచ్చారంటే రిజర్వ్ సీట్లో ఇచ్చారు. రిజర్వ్ సీట్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు రో అండ్ సీట్ నెంబర్. అంటే ఎన్ని సీట్స్ రిజర్వ్ అయినాయో ఈ ఫార్మాట్లో ఇచ్చింటారు. అంటే ఒక రోలో ఒక అరే లోపల ఇంకొక అరేలో 2 ఎలిమెంట్స్ ఉంటాయి. ఇదేమో రో, ఇదేమో సీట్. అంటే రో 1 విత్ సీట్ ఆఫ్ థర్డ్ సీట్ బుక్ అయినట్టు. ఓకే, మనకి ఇది ఆల్రెడీ చెప్తున్నాడు. సో మనం ఈ ఫైండ్ అవుట్ ఏం చేయాలంటే 4 నంబర్ ఆఫ్ గ్రూప్ మస్ట్ డిఫైన్ ఇన్ ఏ 4 నంబర్ ఆఫ్ సీట్స్. అంటే 4 మెంబర్స్ ఆఫ్ గ్రూప్ ని 4 సీట్లు అరేంజ్ చేయాలి. సేమ్ రో కంటిన్యూస్ గా ఉండాలి. ద గ్రూప్స్ క్యాన్ బి సిట్ ఇన్ వన్ ఆఫ్ ది సెట్స్. అంటే ఈ 3 ఫార్మ్స్ లో మాత్రమే సీట్ అలొకేషన్ అనేది జరగాలి. ఏది 2, 3, 4, 5, 1, 4, 5, 6, 7 అనేది ఒకటి, ఇంకోటి 6, 7, 8, 9 అనేది ఇంకొకటి. ఓకే, సో ఏ ఏ బ్లాక్ ఆఫ్ కెన్ ఓన్లీ యూజ్ వెన్ నన్ సీట్స్ ఆర్ రిజర్వ్. అంటే ఈ నాలుగిట్లో ఎప్పుడు వాడగలుగుతారంటే ఈ 4 సీట్లు రిజర్వ్ అవ్వకపోయి ఉంటే వాడచ్చు. లేకపోతే ఈ సీట్ దీంట్లో ఏదో ఒకటి రిజర్వ్ అయి ఉండద్దు, దీంట్లో ఏదో ఒకటి రిజర్వ్ అయి ఉండద్దు. సో ఈచ్ సెట్ క్యాన్ అలొకేట్ వన్ గ్రూప్. అంటే ఒక్క సెట్ మనం ఒక్క దానికి అలొకేట్ చేస్తారు. ఒకసారి అలొకేట్ అయినప్పుడు ఇంకో దానికి అలొకేట్ చేయడానికి లేదు. సో మనం ఏం రిటర్న్ చేయాలి? మాక్సిమం ఎన్ని గ్రూప్స్ క్రియేట్ చేయొచ్చు అనేది అడిగాడు. సో ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారంటే మనకి ఎప్పుడైనా ఫస్ట్ లాస్ట్ నోడ్ అనేది తీసేయాలి. ఫస్ట్ లాస్ట్ అనేది మనకి అవసరం లేదు. క్వశ్చన్ లోనే చెప్పాడు. క్వశ్చన్ ఏం చెప్పాడంటే ఈ 3 ఫార్మ్స్ మాత్రమే సెట్ అవుతుంది. అంటే ఈ నుంచి ఇక్కడ దాకా 1, 2, 3 రోస్ మాత్రమే అయిపోయి. సో ఇక్కడ ఎన్ని ఇచ్చాడు? 3 రోస్ ఇచ్చాడు. అండ్ ఈ రోస్ సీట్స్ అనేవి బ్లూ కలర్ తో ఇలా క్రాస్ మార్క్స్ చేస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం ఫిగర్ అవుట్ చేస్తున్నాడంటే ఫిగర్ ద షో ఇది ఆప్టిమల్ ఫ్లోర్ ఫర్ ఫోర్ గ్రూప్స్ సీట్స్ హ్యావ్ బీన్ ఇన్ బ్లూ ఆర్ అలొకేటెడ్ అని చెప్పినట్టు చేశారు. అందులో చూసుకుని అయితే 4, 5, 6 అనేది ఒక గ్రూప్ ఉంది. నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి ఏంటి, ఇంకొక గ్రూప్ ఉంది 2, 3, 4, 5. ఇక్కడ లాస్ట్ సీట్ తీసుకున్నారు. మొత్తం మిడిల్ సీట్స్ తీసుకోలేదు కాబట్టి 2 సీట్స్. సో నేను ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు ఆన్సర్ ని చాలా మంది హ్యాష్ మ్యాపింగ్ యూస్ చేశారు. హ్యాష్ మ్యాప్స్ యూజ్ చేసి చాలా కాంప్లికేటెడ్ అని చెప్పారు. దాంట్లో సొల్యూషన్స్ ఉంది. బట్ ఈ 3 రోస్ తోనే ఉంది కాబట్టి మనకు సింపుల్ లాజిక్ అవుతుంది. సో మనకేం తెలుసు? సో కన్స్ట్రెయిన్ చూద్దాం. కన్స్ట్రెయిన్ గురించి మర్చిపోయాను. సో కన్స్ట్రెయిన్ అనేది రోస్ అనేది పవర్ ఆఫ్ n ఉంటాయి. అంటే 10 పవర్ ఆఫ్ 9. అంటే కొంచెం అటు ఇటు అయినా కూడా టైం కాంప్లెక్సిటీకి ఎఫెక్ట్ పడొచ్చు. అది చూసుకోవాలి మనం. నెక్స్ట్ రిజర్వ్ సీట్ అనేది మాక్సిమం రిజర్వ్ లెంత్ అనేది ఎక్కడి నుంచి 10 ఇంటూ 10 పవర్ అంటే 10 రోస్. ఇంకోటి ఇంటూ n. ఇంకోటి ఏమి ఇచ్చారు? మినిమం ఇచ్చారు కాబట్టి ఈ రెండిట్లో ఏది మినిమం అదైతే. సపోజ్ ఈ 10 పవర్ 10 దాటకుండా చూసుకుంటున్నారు రిజర్వ్ సీట్ నుంచి. అయితే మనం 10 పవర్ దాటకుండా ఉంటది కాబట్టి రిజర్వ్ సీట్స్ మనం n స్క్వేర్ వాడచ్చు. ఎన్ ఎన్ క్యూబ్ వాడలేం. n స్క్వేర్ దాకా వాడచ్చు. సో మన టైం కాంప్లెక్సిటీని n స్క్వేర్ దాకా వాడాలి. ఓకే, నెక్స్ట్ ఏంటి? రిజర్వ్ సీట్ గురించి చెప్పారు ఆల్రెడీ. రోస్ అనేవి ఎన్ని ఉంటాయి, సీట్స్ అనేవి 1 to 10 ఉంటుంది. ఆ రిజల్ట్ గా అంటే డిస్టింగ్విష్ అంటే రిపీట్ అవ్వవు ఒకసారి అయినాక. నెక్స్ట్ ఓకే, ఇప్పుడు మనం మాన్యువల్ థింకింగ్ చూద్దాం. మాన్యువల్ థింకింగ్ ఓకే, మాన్యువల్ థింకింగ్ ఇప్పుడు మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఇప్పుడు మనకి ఏమేమి ఉన్నాయి మన చుట్టూ? మనకి 3 సీట్స్ టైప్ ఉంది. 3, 4, 5, 4, 5, 6.
ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరిచ్చుకుందాం. ఇది లెఫ్ట్ సైడ్ ఎందుకంటే 3 ఉన్నాయి కాబట్టి లెఫ్ట్, మిడిల్ అండ్ రైట్. ఓకే. ఇట్లా ఎందుకు ఇచ్చుకున్నానంటే మనకి ఈజీ వే చెప్తున్నా. సో, ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఇక్కడ మనకి రోస్ ఎన్ని ఇచ్చాడు? మనకి ఇన్ని ఇట్లా ఇస్తాడు కాబట్టి ఆ క్వెషను మనం దాన్ని మార్చుకుందాం. ఏ ఫార్మ్‌లోకి? విత్ ద హెల్ప్ ఆఫ్ రోస్. అంటే x1, x2, y1, y2 అన్నట్టు ఇట్లా c1, c2, m1, m2 అన్నట్టు దీన్నేం చేస్తామంటే, ఇదేమో మనకి రో కాబట్టి రోలో ఉన్నది x2, y2, c2, m1, m2 అట్లా అట్లా రాసుకుంటే మనకి ఈజీ వేలో అర్థమైపోతది. ఫర్ ఎగ్జాంపుల్ వాడు మనకి n అనేది 5 ఇచ్చాడు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 5 తీసుకుందాం. ఇక్కడ ఒక రో 1, 3 ఇచ్చాడు. సో, థర్డ్ సీట్ బుక్ అయినట్టు. 2, 5 ఇచ్చాడు. థర్డ్ సీట్ బుక్ అయినట్టు. 4, 3 ఇచ్చాడు. సారీ. 3, 4 ఇచ్చాడు. సో, ఇలా క్లోజ్ చేసాడు. సో, 3 సీట్స్ బుక్ అయినాయి. సో, ఇప్పుడు మనకి నెక్స్ట్ అరే ఏమొస్తది? థర్డ్ ఎలిమెంట్ కాబట్టి ఫస్ట్ రోలో వస్తది. సెకండ్‌లో 5 వస్తది. థర్డ్‌లో 4 వస్తది. నెక్స్ట్ 2 ఎంప్టీ‌గా ఉంటాయి. ఆర్ ఎల్స్ ఇది మనకి మ్యాపే గాబట్టి, మ్యాప్‌లో ఇది డైరెక్ట్‌గా ఏముండదు. సో, చూసుకుంటే 2 రోస్ అనేవి ఇంకా ఎంప్టీగానే ఉన్నాయి డైరెక్ట్‌గా. అవును గాబట్టి, మనం ఏం చేయబోతాం డైరెక్టు, సో, ఈ ఈ అర్రే వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, మనకి ఏది ఎంప్టీ రోస్ అనేవి ముందు ఈజీగా తెలుసుకుంటొచ్చు. ఎంప్టీ రోస్ అర్థమైతది. సో, దీనివల్ల ఏందంటే మనకి ఒక ఎంప్టీ రోలో ఎన్ని రావచ్చు పాసిబిలిటీస్ మాక్సిమం ఇక్కడ చూడొచ్చు మీరు. లాస్ట్‌ది మనకు సంబంధం లేదు. ఫస్ట్‌ది సంబంధం లేదు. సో, ఇది చూసుకున్నట్టయితే మనకి ఒక్క ఎంప్టీ రో ఇది కూడా ఒక రకంగా ఎంప్టీ రో అని అనుకోండి. ఒక రకంగా ఎంప్టీ రో రకంగా ఏంది 2 రావచ్చు. ఓకే. ఒక ఎంప్టీ రోలో 2 రావచ్చు మాక్సిమం. మనం 1 పెట్టొచ్చు. ఇట్లా మిడిల్‌లో 1 పెట్టొచ్చు. ఈ పాసిబిలిటీలో 1 పెట్టొచ్చు. 1 పెడితే ఈ లాస్ట్ 2 సీట్స్ అనేవి వేస్ట్ అయితాయి. కాబట్టి మనం ఏం చేయబోతున్నామంటే, ఎంప్టీ రోస్ వల్ల మనకి లాభం ఏందంటే, మనకి ఈజీగా తెలుస్తది. సో, ఇప్పుడేం చేద్దామంటే, అర్థం చేసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేస్తాం ఫస్టు కన్వర్ట్స్ టు రో రో సీట్ ఐ టు సీట్స్ nth రోలో ఇలా మార్చుకున్నాం. సెకండ్ ఇప్పుడు ఇవి మార్చుకున్నాక చెక్ జేయాలి. అది మిడిల్ రోకుందా? లెఫ్ట్ రోకుందా? లెఫ్ట్, మిడిల్ అండ్ రైట్. ఓకే. ఇది చెక్ జేస్తే మనకి ఆల్‌మోస్ట్ హాఫ్ ఆఫ్ ది ఆన్సర్ వచ్చేసినట్టే. ఓకే. హాఫ్ ఆఫ్ ది ఆన్సర్స్ వచ్చేసినట్టే. సో, ఎందుకు నేను చెప్తున్నానో ఊహించుకోండి. సో, ఇప్పుడు లెఫ్ట్‌లో ఒక సీట్ రిజర్వ్ అయ్యుంది. ఏది లెఫ్ట్‌లో ఒక సీట్ రిజర్వ్ అయ్యింది. హ్మ్. సో, అప్పుడేంది మిడిల్ రాదు. రైట్ ఒస్తది. ఓకే. అదే రైట్‌లో రిజర్వ్ అయ్యుంది. రైట్ సైడ్‌న. అప్పుడు లెఫ్ట్‌లో ఒస్తది. అంటే 1 ఒస్తది ఇక్కడ. ఇక్కడ 1 ఒస్తది. ఓకే. మిడిల్‌లో రిజర్వ్ అయిందనుకో దేంట్లో రాదు. సో, ఇక్కడ చూడొచ్చు. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ ఏదైనా ఇచ్చాడా మిడిల్‌లో? మిడిల్‌లో ఇక్కడ ఇచ్చాడు. ఇటు సైడ్ ఇచ్చాడు. ఇది రైట్ సైడ్ ఇచ్చాడు. రైట్‌లో ఇచ్చాడు. ఈ రైట్ సైడ్‌లో వచ్చింది కాబట్టి లెఫ్ట్. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాడు. సో, ఇక్కడ ఇక్కడ ఇచ్చాడనుకో, మిడిల్‌లో అయితే రాదు. సో, ఇది ఎక్కడికొస్తది లెఫ్ట్ సైడ్‌కొస్తది. అప్పుడేంది రైట్ సైడ్‌లో ఒకటొస్తది. సో, మనం చెక్ జేయాల్సిందేంటంటే ఇఫ్
కోర్ లాజిక్ ఇది. లెఫ్ట్ సైడ్‌లో ఏదైనా లెఫ్ట్ సైడ్‌లో, రైట్ సైడ్‌లో రెండిట్లో లేదన్నప్పుడు అప్పుడేమైతది +2 చేయాలి ఆన్సర్. ఇఫ్ అండ్ ఎందుకంటే రెండిట్లో లేదు. రెండిట్లో లేకపోతే 2 వస్తది. ఆర్ ఎల్స్ ఇది మూడిట్లో ఏదైనా ఒక్కటి అయితే +1. సో, ఇది కోర్ లాజిక్ నేను మాన్యువల్ లాజిక్ రాస్తున్నా ఇప్పుడు. సో, లెఫ్ట్‌కి మనం ఏం చెప్పబోతున్నాం, లెఫ్ట్‌ది మనం ఏమనుకున్నాము, ఇప్పుడు 2 సీట్, 3 సీట్, 4 సీట్, 5 సీట్. ఈ 4 ఇది నాలుగిట్లో ఒక్క సీట్ రిజర్వ్ అని ఫాల్స్. నెక్స్ట్ రైట్‌ది. ఓకే. రైట్‌దేంటి? ఆహ్, 6, 7, 8, 9 ఈ దాంట్లో ఒక్కటి ఉన్నా గూడా ఫాల్స్ ఇది. ఓకే. మిడిల్. మిడిల్‌దేది? 4, 5, 6, 7 ఓకే. ఇదేదున్నా సేమ్ ఫాల్స్. ఓకే. దీన్ని మనం కోర్ లాజిక్‌లో అప్లై చేసి ఆన్సర్‌ని రిటర్న్ చేయొచ్చు. సో, దీని యొక్క కోడ్ రాద్దాం. లీడ్ కోడ్ డైరెక్ట్ రాస్తాం. లీడ్ కోడ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు డైరెక్ట్. ఓకే. సో, మనం లీడ్ కోడ్‌లోకొచ్చేసాం. ఆల్రెడీ నేను ఆన్సర్ టైప్ చేసి పెట్టా. సో, ఇక్కడ మనం ఏం తీసుకున్నాం, ఫస్ట్ ఒక మ్యాపింగ్ తీసుకొని దాంట్లో సెట్ తీసుకుంటున్నాం. అంటే రిపీట్ అవ్వకుండా, సపోజ్ రిపీట్ ఉన్నా రిపీట్ అవ్వకుండా. ఓకే. సో, ఇక్కడ ఏం చేస్తున్నాము, ప్రతి ఎలిమెంట్, ప్రతి ఇండెక్స్ ఎట్లా అంటే మనకేమి ఇచ్చాడో క్వెషన్‌లో ప్రతి అరేని మనం ఐటరేట్ చేయబోతున్నాం ఇప్పుడు. ఐటరేట్‌లో ఫస్ట్ రో ఉంటది. సో, రో అందుకే మ్యాప్‌లో రో వాడుతున్నాం. ఆఫ్ 0 దాని ఇన్సర్ట్ ఆఫ్ 1 చేస్తున్నాం. అంటే దీన్ని రో అనుకోని నెక్స్ట్ దాన్ని ఇన్సర్ట్ చేస్తున్నాం. ఓకే. నెక్స్ట్ నేను చెప్పిన దానిలో మ్యాప్ సైజ్ దానివల్ల మనకేమైతుందంటే మనకు తెలిసిపోతది ఏ రో ఎంప్టీ ఉంది. ఒక రోలో మనం 2 ఫ్యామిలీస్ మాత్రమే కూర్చోబెడతాం. ఓకే. సో, ఇక్కడ ఏం చేస్తున్నాం, సేమ్ మనం మ్యాపింగ్‌లో తీసుకొని రో ఆఫ్ రిజర్వ్ సీట్‌లో తీసుకున్నాం. రో అంటే ఏంటి, మనకిలా ఈ ఈ ఫార్మ్‌లో పెడితే రో అనేది ఏమైపోతది అంటే ద ఇండెక్స్ ఆఫ్ ది అదయిపోతది. కీ అండ్ వాల్యూ అయిపోతది. కీ ఇది, వాల్యూ ఇది. సో, కీ వాల్యూలో ఏం చేయబోతున్నాము, రిజర్వ్ డాట్ కౌంట్ ఆఫ్ 2. ఈ రిజర్వ్ అనేది ఒక అరే కాబట్టి అరే నెక్స్ట్ సెట్ కాబట్టి ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే కౌంట్ చేయబోతున్నాం. 2 ఉందా, 3 ఉందా, 4 ఉందా, 5 ఉందా, అన్నిటి అదే చెప్తాను. దీంట్లో ఏదో ఒకటి ఉన్నా కూడా మనం ఫాల్స్ అని పెట్టబోతున్నాం అని చెప్పాను మీకు. అందుకే సపోజ్ ట్రూ ఉందనుకో, ట్రూ ఆపోజిట్ అంటే ఫాల్స్. సో, ఫాల్స్ ఉండడం వల్ల అన్ని ఫాల్స్ అయిపోతాయి. మనకి అన్ని ఫాల్స్ ఉన్నప్పుడు అది ఫ్రీ ఉన్నట్టు. ఇది మిడిల్ కూడా సేమ్ అట్లనే చేసినాం. రైట్ కూడా అట్లనే చేస్తున్నాం. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నాం, లెఫ్ట్ అండ్ రైట్ ఉన్నప్పుడు రెండు ఖాళీగా ఉంటే మనము +2 చేస్తున్నాం. దీంట్లో ఏదైనా ఒక్కటి ఖాళీగా ఉన్నా కూడా మనం 1 యాడ్ చేస్తున్నాం. ఓకే. సో, ఇది ఆన్సర్, లాస్ట్ ఆన్సర్ రిటర్న్ చేస్తున్నాం. సో, చెక్ చేద్దాం మనకి ఇప్పుడు ఏమొస్తదో. రన్ చేస్తున్నా. లాస్ట్‌లో ఇప్పుడు ఒక ఇష్యూ అవుతుంది. ఓకే. సబ్మిట్ చేసి చూద్దాం. ఆల్ కేసెస్ ఎగ్జిక్యూట్ అయిపోయినాయి. మీకు కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, మెసేజ్ పెట్టండి. రిప్లై చేయడానికి ట్రై చేస్తాను.